అలికినింట ఒలికిన అందమే అని ఈ దోసకాయ తోటి పచ్చడి ఎలా చేసినా సరే అద్భుతంగా ఉంటుంది కదా. దోసకాయ తోటి సింపుల్ గా పచ్చడి చూసేద్దామా. ఫస్ట్ ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం జీలకర్ర, 7-8 వరకు మెంతులు వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలో ఒక టొమాటోని కట్ చేసి వేసుకొని కొంచెం చింతపండు అలాగే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకొని రోట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం టేస్ట్ కి తగినంత ఉప్పు వేసి పచ్చిమిర్చిని బాగా మెత్తగా దంచేసుకొని అందులోనే ముందుగా మనం ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసి అవసరం అనిపిస్తే సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా దంచేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి.